శంకరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజైత్మరుగమ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మాధవయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రరామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకే సచంద్ర జలదిం గోవిందపూరాధిపో భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృత సారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సౌనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సూననా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ అగ్నజంతు సంతారకోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూపం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్మహం శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ సటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிదినాడెన్నం తెన్కురుగూరెన్నం மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரையஞ்சேன் தனத்தாலும் வேதம் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏ எந்த பெருங்கீர்த்தி இராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகளின் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்று தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம் வாழ் வளர்த்த இதத்தாய் ராமானுச மிக்க விரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தத்த நெறியும் தடையாகி தொக்கியலும் ஊட்பினையும் வாழ்வினையும் ஓதும் குருகையர்கோம் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అద్భుతమైనటువంటి సామవేద సారమైనటువంటి తిరువాయిమొഴി, దీన్ని ఒక్కసారి చదివితే చాలండి అని పెద్దలందరూ కూడా దాని వైభవాన్ని కొనియాడుతున్నారే. అటువంటి వైభవోపేతమైనటువంటి తిరువాయిమొഴിని మనం
నిత్యం కొంచెమైనా అనుసంధానం చేసుకోగలగడం ప్రతి క్షణం మనం భావించవలసినటువంటి విషయం, మన భాగ్యం అని. అటువంటి దాంట్లో ఒయువిల్ కాలం వెళ్ళామనేటువంటిది తిరువేంగడముడయానికి సంబంధించినటువంటి తిరువాయిమొழிగా, ఇందులో ద్వయమంత్రార్థం యొక్క ఉత్తర భాగాన్ని చెప్తారని, 6వ పదిలో 10వ తిరువాయిమొഴి అనేటువంటి ఉలగముండ పెరువాయ అనేటువంటి దాంట్లో శరణాగతి చేస్తారు అనేటువంటి దాన్ని మనకి చాలా కైంకర్యము, శరణాగతి అనే 2 విషయాలని ఈ 2 పదుల ద్వారా మనకి తెలియచేస్తూ మనం ఇందులో 4వ పాసురంలో చివరికి వచ్చాము. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. ఈశన్ వానవర్కు ఎన్బన్ என்றால், ஈசன் வானவர்க்கு என்பன் என்றால், அது தேசமோ திருவேங்கடத்தானுக்கு நீசனேன் நிறை ஒன்றுமிலேன் என் கண் பாசம் வைத்த பரம் சுடர் சோதிக்கே. நீசனேன் வானவர்க்கென்பன் என்றால், அது தேசமோ திருவேங்கடத்தானுக்கு நீசனேன் நிறை ஒன்றுமிலேன் எங்கண் பாசம் வைத்த పరం సుడర్ సోదికే. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని, మన యొక్క నైత్యాన్ని అనుక్షణం గుర్తుకు చేస్తున్నారు నమ్మాళ్ళవాళ్ళు. ఈ మహానుభావులు ఎవరు చెప్పినా కూడా అది వారిని వారు అనుసంధానం చేసుకోవడం వారిలో గొప్పతనం అయితే, మనందరికీ కూడా ఒక దివ్య పాఠాన్ని చెప్పడం, మనం కూడా ఇలా ప్రతిక్షణం మన నైత్యానుసంధానాన్ని తలచుకొని పరమాత్మ సన్నిధిని మనం ప్రణమిల్లాలి అనేటువంటి దివ్యోపదేశాన్ని మనకి చెప్తున్నారు. 7 వ్యాఖ్యానంలోకి వచ్చాం మనం. 87వ పేజీ 87వ పేజీ. నిత్య సూరిగళుక్కు ఈశనాయిరుందాన్, ఆయన గొప్పతనాలు చెప్తున్నారు. నిత్య సూర్యులకి తాను ఈశుడు. ఎన్ పక్కలిలే సంగత్తై పణినాన్, అలాంటి ఆయన వచ్చి నా విషయంలో సంఘాన్ని కల్పించాడు. ఇవి 2 ఇక్కడ ఈశన్ వానవర్కు అంత గొప్ప అయిన, ఎన్ కణ్ పాసం వైతాన్, నా వైపు పాసం వేశాడు. పాసం అంటే ఇక్కడ సంఘము అని అర్థం అన్నమాట. అది 2 ఒక సెట్గా తీసుకోవాలి ఈ పాసురంలో. అలాగే ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఉంది చూడండి మనకి. ఆదిమో ఎన్ కణ్ పాసం వైత పరంచుడర్ ఎల్లా ఉలగక్కుం తిరువేంగడత్తాన్, ఆ మహానుభావుడైనటువంటి స్వామి, తిరువేంగడంలో ఉండే స్వామి నా దగ్గర నా దోషాన్ని ఎంచకుండా నన్ను స్వీకరించాడు. ఇలాగా 2 భావాలను సమన్వయించుకుంటే అంతటి అలా బ్రహ్మ తండ్రి అట, యశోదకు పుత్రుడట. అంటే అంత వైభవం కలిగిన వాడు ఇంత ఒక సామాన్యంగా సౌలభ్యాన్ని చూపించాడు అనే ఆ 2టిని మనం నిత్యం అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అవరగల్ సత్తై ఉండా కైగాగా அவர்களோடே கலந்தான், தன் சத்தை பெருக்கைக்காగా ఎన్నోడే వందు కలందాన్. ఎంత అనుభవంతో దానిని నంబెళ్ళయ్య గారు నిజంగా ఈడుపడి అంటే వ్యామోహపడి చెప్పారో అనిపిస్తుంది. ఏమిటంటేట, అవర్గల్ సత్తై ఉండాక్కైగాగా నిత్యసూరులతో కలిసి ఉన్నాడు అనుకోండి, అవరగలోడే కలందాన్, వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళతో కలిసి ఉన్నాడు, వాళ్ళని జీవింపజేయడం కోసం వాళ్ళతో కలిసి ఉన్నాడు. కానీ తన్ సత్తై పెరుక్కై కాగా ఎన్నోడే వందు కలందాన్. ఇది అద్భుతం అండి. తనని తాను నిలుపుకోవడం కోసం మనతో కలిశాడు. ఆ చెప్పడంలో చమత్కారం అన్నమాట. వాళ్ళ కోసం ఏదో వాళ్ళతో కలిశాడండి, తాను చల్లగా ఉండడం కోసం మనతో కలిశాడు. అంటే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ పిల్లల కోసం కాదు, తల్లిదండ్రులు ఆనందం పొందడం కోసం పిల్లల్ని దగ్గరికి తీసుకున్నట్లుగా అన్న అర్థాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. తన్ సత్తై పెరుక్కై కాగ ఎన్నోడే వందు కలందాన్ ప్రాథమ్యత్తుక్కుం పలిక్కుం
செங்கல் சீரியக்கும் జీవనం వైపారోపాధి అవర్గల్ పక్కల్. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారనమాట. ఒక ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పూర్వం ఇలాగ 2, 3 అలా చేసుకుంటూ ఉండేవారు. సరే, ఇప్పుడు గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఆ చేసుకోవడానికి అనేక కారణాలు సమర్థనీయాలుగా ఆ కాలానికి తగినట్లుగా ఉండేవి. వాటిని ఇప్పుడు మనం సమర్థించలేకపోవచ్చు. ఏమండి, పిల్లలు లేరునో ఎవరినో చేసుకున్నారని అప్పుడు వాళ్ళని అన్నాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అంటారు లేకపోతే పెంచుకోవచ్చు కదా, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని ఇవిడికి అన్యాయం చేయడం ఎందుకు? ఈ ఆలోచన విధానాల్లో, ధర్మాల్లో సాంఘికంగా కొన్ని మార్పులు వస్తూనే ఉంటాయి. ఒక ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ప్రాథమ్యత్తుక్కుం పలిక్కుం సెంగల్ సీరైక్కుం జీవనం వైపారోపాధి అవర్గల్ పక్కల్. 2వ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ అంతా 2వ ఆవిడమే ఉంది. అలాగని పై ఆవిడని వదిలిపెట్టడం ఇష్టం లేదు. ఇష్టం లేక ఏం చేశాట, సెంగల్ సీరైకుం జీవనం వైపోరాది, ఏదో ఒక కాషాయ వస్త్రాన్ని పడేసినట్లుగా, అంటే ఏదో కట్టుకోవడానికి బట్ట ఇచ్చినట్లుగా, ఏదో ఉపాధి ఇంత తిండి పెట్టినట్లుగా, నువ్వు కూడా ఉండు, నువ్వు కూడా తిను, ఇంట్లో పని అంతా చేస్తూ ఉండు అని వాళ్ళను ఉంచుకొని நெஞ்சுமுடம்பும் தந்த எனக்கைத்த తందదెనక్కెంగిరార్, తన మనస్సుని, ప్రాణాన్ని, శరీరాన్ని అంతటినీ కూడా 2వ భార్యకి ఇచ్చినట్లుగా అని ఒక ఉదాహరణ చెప్పారు. ఉదాహరణలో మనకి మొదటి భార్య ఎవరు? నిత్యసూరులు. మీరు బ్రతకాలి కాబట్టి మీకు ఏదో దర్శనం ఇస్తున్నాను అంటూ వాళ్ళ వైపు. 2వ వాళ్ళు ఎవరు? జీవుడు, మనం. మన కోసమని, తన ప్రేమను చూపించడం కోసం, తన ఉనికిని నిలుపుకోవడం కోసం తన సర్వస్వాన్ని మనకి ఇస్తున్నటువంటి స్వామి అని లౌకికమైన ఒక విచిత్రమైనటువంటి ఉదాహరణని మనకి ఇచ్చారు. అన్రియే ఎనక్కుం తన్ పక్కలిలే సంగముండా పడి పన్నినాన్ ఎంగిరార్. నాకు తన వైపు నువ్వు స్వామివి, నేను సొత్తును అనే భావం ఉంది కాబట్టి ఎన్ను నిర్వాహిపారం ముందు ఎన్నరుడి చేయవ, అలా భరించాలి కాబట్టి, తన బాధ్యత కాబట్టి భరిస్తున్నాడు. ఇది సామాన్యార్థం అవుతుంది. ఎక్కువ ప్రేమతో భరిస్తున్నాడు అనేటువంటిది చాలా విశేషార్థం అవుతుంది. అదావదు ఎన్ కణ్పాసం వైత, నా వైపు సంఘాన్ని కలిగించి ఎన్నెడత్తిలే స్వవిషయ పాసత్తై ఉండాక్కినా నింద్రపడి. స్వవిషయ పాసం భక్తి పాశము అన్నమాట. నాకు ఆయనకి ఉండేటువంటి సంఘం ఏమిటండి? భగవద్భక్తి. ఆయన్ని విడిచి నేను ఉండలేను అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. పరం సుడర్ చోదిక్కే అహృదయమాయిరుక్క చేయదే మన్నిచ్చుక్కాక కలందానాయిరుక్కై అండ్రిక్కే. ఈ అండ్రిక్కేలు భలే ఉంటాయి. అండ్రిక్కే అంటే అలా కాకుండా అని అర్థం అనమాట. ఏదో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ ఇంటికి వస్తాలే, రమ్మన్నావు కాబట్టి వచ్చాలే, తినమన్నావు కాబట్టి తినాలే, ఈ విశేషాలు వేరు. నువ్వు పెట్టకపోతే, నేను తినకపోతే ఎలాగాని ప్రేమతో తినడం వేరు. నీ ఇంటికి రాకపోతే నేను ఉండలేకపోతానే అని ప్రేమతో రావడం వేరు. ఈ రెండిటికి అహృదయమాగా అని ఒక మాట అన్నారు చూడండి. హృదయం అంటే మనస్ఫూర్తిగా అనమాట. అహృదయమాగా ఏదో చెయ్యాలే అని చెయ్యడం మండ్రికే కాకుండా సహృదయమాగ కలందానెన్నమెడం తోత్తానెన్రగాయెత్తు వడివిల్ పిరంద పొగర్. అసలు ఆ మనిషిని చూసేటప్పటికిట ఎంత కాంతోట. ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఎప్పటిదాకానో చాలా రోజులు తన వాళ్ళను కలుసుకోడు అనుకోండి. ఆ రోజు కలుసుకున్నారు, ఎన్ని సంవత్సరాల తర్వాతో ఎంత కాలం తర్వాతో. అప్పుడు అన్నం పెడుతుంటే, తింటుంటే ఆ తినడంలో ఉండేటువంటి ఆనంద ప్రకటన దేహంలో కనిపిస్తుంది అదండి. మనం పెట్టేటప్పుడు వాళ్ళు ప్రేమగా తింటున్నారు, అబ్బా ఇదెంత బాగా చేశారండి, ఇదెంత బాగా చేశారండి అని ఆనందంగా తినడం వేరు. ఏదో పెట్టారు కాబట్టి పెట్టిన తినేసి అవతలకు పోదాం అని తినడం వేరు. ఈ అనుభవంలో ఇంత తేడా ఉంటుంది. అలాగ పెరుమాళ్ళు మనతో గడపడంట, ఇన్నాళ్ళకి దొరికావా తండ్రి, ఎంత బాగుందయ్యా నీతో గడపడం అని సహృదయంగా, అంటే మనస్ఫూర్తిగా వచ్చి మనతో కలిసినటువంటి ఒక మెరుపు. పరం సుడరే,
ఏం కాంతయ్యా నీ దేహంలో, ఉజ్వలనాయిరా నిన్రాన్, మెరిసిపోతున్నాడు. మెరుపు అనేటువంటిది ఇలా కనపడి ఇలా మెరుస్తూ మెరుపులా వచ్చేది కాదు, ఆనంద ప్రకటన దేహంలో కలిసిపోతుంది. ఎవరినైనా రాకరాక వచ్చిన పిల్లల్ని మీరు చూశారు అనుకోండి, ఓ ఆనందంతో కళ్ళు మెరిసిపోయాయి అంటారు. ఇలా ఇలా మెరుస్తాయా కళ్ళు? దానికి అర్థం కళ్ళు ఇలా మెరుస్తాయని కాదు, ఆనందం అంతా కళ్ళల్లో ప్రకటితం అవుతుంది అని చెప్పడం. అలా పెరుమాళ్ళకిట ఈ తిరువేంగడ ముడయానికి మనం గనక ఆయన సన్నిధికి వెళ్ళామంటే, ఇంతకాలానికి వచ్చావా అన్నట్లుగా ఆ కళ్ళు మెలమెలా మెరిసిపోతాయి. కలంద పెన్బు కలిసిన తరువాత మున్మిల్లాద్ద పొగరెల్లా ఉండాయిరా నిన్నదు బడివిలే, పూర్వం లేని కొత్త కాంతి ఒకటి ఆ కళ్ళల్లో కనపడుతుంది. ఇది ఎవరికి వారికి వారి జీవితాల్లో వారికి ఇష్టమైనటువంటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళల్లో కనిపించేటువంటి ఆనందం. ఇది అనుభవైక వేద్యం. ఇన్నాళ్ళకు కలిసావా తండ్రి అన్న ఆనందం అనమాట. విరాటియోడే కలందా పూలే ఇరా నిన్రాన్. స్వామి విషయం తీసుకుంటేట అమ్మతో కలిసినప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో మనతో కలిసినప్పుడు కూడా అంత ఆనందం కలుగుతుంది. అంటే ఒక వ్యక్తికి భార్యా బిడ్డలతో కలిసినప్పుడు కలిగేటువంటి ఆనందము ఎంత మనస్ఫూర్తిగా ఆయనలో మెరుపుగా తోస్తుందో మనకి ఈ పాసురంలో చెప్పారు అన్నమాట. ఇందులో మనకి ఒక చక్కటి విషయాన్ని నేర్పారు. ఏమిటి అంటే, ఏది చేసినా కూడా అహృదయంగా కాదు సహృదయంగా చేయాలి అనేటువంటి. అహృదయము అంటే మనస్సు పెట్టకుండా మొక్కుబడిగా చేయడము అనేటువంటిది. మనం చేసేటువంటి పూజాధికాలన్నీ నిజంగా సహృదయంగా చేస్తున్నామా, అహృదయంగా చేస్తున్నామా? ఓ పూజలు చేస్తున్నాము, ఆరగింపులు చేస్తున్నాము, హారతి గబగబగబ అయిపోవాలి 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 ఇలాగ దీని మీదే దృష్టి కాకుండా, నీకు హారతి ఇవ్వకపోతే ఎలాగా, నీకు నైవేద్యం పెట్టకపోతే ఎలాగా అని ఒక ఆయన్ని అమ్మాళ్ళు అనేవారండి. అమ్మాళ్ళు అంటే ఆరగింపు చేయడంలో కూడాట మనం ఏం చేస్తాం, పాలు పొంగించేసి గిన్నెలో పోసి వేస్తే పంచదార ఏదో వేసి ఓం ఓం అనేసి పెట్టేస్తాం. కానీ ఆయన అలా కాదుటండి. ఆ పాలను తీసుకుని ఇంత వేడి పాలు స్వామి ఎలా తాగలడు అని దాన్ని ఇలా ఇలా చల్లారి పెట్టేవారు. అవి చల్లారాక గోరువెచ్చ అయ్యాక అప్పుడు పంచదార వేసి నైవేద్యం పెట్టారు. అంటే సహృదయమాగా అంత ఒక చంటి పిల్లాడికి చేస్తున్నంత ఆనందం మన తిరువారాధనలో కనపడాలి అంటారు. అదంత తేలికేం కాదు, చెప్తున్నారు కాబట్టి వినగా 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 ఎప్పటికైనా మనం అలవాటు చేసుకోగలమేమో, దాన్ని చూడాలి అన్నమాట. అంత ప్రేమగా చేయాలి అని. అదే 4వ పాసురం అనుసంధానం. ఈసన్ వానవర్క్యం బన్యన్నాల్ அது தேசமோ திருவெங்கடத்தானுக்கு நிசனேன்னரை ஒன்னுமிலேன் என் கண் பாசம் வைத்த பரம் சுடர் சோதிக்கே. 5వ పాసురం. சோதியாகி எல்லா உலகும் தொழும் ஆதிமூர்த்தி என்னால் அளவாகுமோ வேதியர் முழு வேதத்து அமுதத்தை தேதில் சீர் திருவெங்கடத்தானையே திருவெங்கடத்தானையே. சோதியாகி எல்லா உலகும் தொழும் ஆதிமூர்த்தி என்றால் அளவாகுமோ வேதியர் முழு வேதத்து அமுதத்தை தீதில் சேர் తిరువెంగడత్తానయ్యే. ఈ 5వ పాసురానికి మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. వేదియర్. వేదియర్ అంటే వేదములు చదువుకున్నటువంటి వాళ్ళు, వేదమూర్తులు. ముజు వేదత్ అన్ని వేదాలలో కూడా ప్రతిపాదింపబడినటువంటి ఆ వైదికులందరూ గ్రహిస్తున్నారు. ఏమని? అన్ని వేదాలు కూడా ఏమని ప్రతిపాదిస్తున్నాయి? అముదత్తై, అమృతము. వేదాలు మనకి ప్రతిపాదించి చెప్పే విషయం ఏమిటంటే, స్వామి అమృత భూతుడు, భోగ్య భూతుడు. ఎంత సేవించినా సేవించాలి అనే ఆశపడేటువంటి అప్పొజుదై కప్పొజుదు ఎన్నారాముదన్ ఆరాముదన్ ఆరా తృప్తి తీరనటువంటి అమృత స్వరూపుడు. ఎలా తెలిసిందండి?
వేదియరు వేదత్తముదత్తై వేదాలన్నీ చక్కగా ప్రతిపాదిస్తున్నాయి. అంతేకాదు, ఒకటి భోగ్యభూతుడు అని అర్థం, రెండవది తీదుయిల్ సీర్ తిరువెంగడత్తానై దోషమనేది వెదకినా కనపడనటువంటి గుణాలు గల తిరువేంగడమునందు వేంచేసియున్న స్వామి. ఆ స్వామిలో వెతికినా కూడా తీదిల్ దోషమనేది కనపడదు. ఒకటి అమృతభూతుడు, రెండు దోషరహితుడు. ఈ పదాలు రెండిటికి అర్థం. సోదియాగి ఆయన జ్యోతి స్వరూపుడు, ఎల్లా ఉలగం తొజం అన్ని లోకాలు నమస్కరించే ఆదిమూర్తి, మూల కారణమైనటువంటి ఎన్నాల్ అని ఆయన్ని పొగిడితే అళవాగుమో అది గొప్పతనమా? వారిలో ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆయనకు సహజంగా ఉన్న గుణాలన్నీ పెట్టి నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత గొప్పవాడివి అని అంటే అదేం పెద్ద గొప్ప కాదు. ఆయనకు మనం కొత్తగా తెచ్చిపెట్టిన గొప్పతనం ఏమీ లేదు. నువ్వు వేదాల చేత ప్రతిపాదింపబడేవాడివి, నువ్వు కళ్యాణ గుణాలు కలిగిన వాడివి, నువ్వు హేయ గుణాలు లేనివాడివి, నువ్వు అన్ని లోకాల చేత పొగడేబడేవాడివి. ఇవాళ మనం ఇవన్నీ కొత్తగా చెప్పాలండి అంటున్నారు నమ్మాళ్వార్లు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం. ఐందాం పాట, పాట 5వ పాట. ఈ పాసురాలన్నిటికీ పాటలు అని నాదముళ్ళు మనకి చక్కటి లయని ఏర్పరిచారు కదా, అందువల్ల పాట అంటారు. 89వ పేజీ. 5ஆம் பாட்டு. நித்திய சூரிகளுக்கும் தன்னை கொடுத்தாనన్నదోరు ఓరు యతమో. ఏమండి, నిత్య సూర్యులందరికీ తననిచ్చుకున్నాడు అంటే అదేమన్నా పెద్ద గొప్ప? ఎనక్కు తందై తందవనుకో, నాకు తాను దొరికాడండి. వాళ్ళకి దొరకడంలో గొప్పతనం ఏం లేదు. నాకు ఇలాంటి నీచుడికి నాకు ఆయన లభించాడు, అది ఆయనలో ఉండేటువంటి సౌలభ్య గుణం అని కేజ్ అన్నారు క్రింద. ఎనక్కు తందై తందానెంగరిద విదుతానో రేత్తమో. ఇంకో మెట్టు పైకి వెళ్ళారు. నాకు తనని ఇచ్చుకున్నాడనడం ఏదైనా గొప్ప? ఎన్నెలం తాజ్ నిన్నారై తేడి పెరాదే ఇరుక్కిరవనక్కెంగిరారు ఎదిల్. నాకంటే నీచులు ఇంకా ఎవరైనా ఉన్నారా, వెతికి చూద్దాము అని ఆ తక్కువ వాళ్ళ కోసం చూస్తున్నాడు. ఇది చాలా గొప్ప అంటున్నారు. అంటే 3 వాక్యాలు అన్నమాట. ఒకటి తక్కువ వాళ్ళు, నాకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు. 2 నేను. 3 నిత్య సూర్యుడు. ఏమండి, నిత్య సూర్యులకి తన భోగ్యతని ఇచ్చాడు అనడం గొప్ప? నాకే ఇచ్చాడే, అది ఫస్ట్ స్టెప్. అరే, నాకు ఇచ్చాడంటే గొప్ప ఏముందండి? నాకంటే ఇంకా తక్కువ గుణం కలిగిన వాళ్ళు ఎవరున్నారా తేడి పెరాదే, వెతికి వాళ్ళ కోసం రక్షించాలని చూస్తున్నాడు, అది గొప్ప అంటున్నారు ఈ పాసురంలో. అంటే ఆయన ఒక్కటే, ఆయన దోషం లేని అంటే ఏమిటో విశేషణం చెప్తారు ఈ పాసురంలో. దోషము అంటే ఇలా గుణాలుంటేనే రక్షిస్తాను అని రక్షిస్తే ఒక అవధి ఏర్పరచుకుంటే అది దోషం. ఎంత నీచుడైతే అంత రక్షిస్తాను అంటే గుణం. ఆ గుణాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. అస్సలు ఏ గుణాలు లేనటువంటి వాళ్ళని రక్షిస్తున్నాడు అని. సోదియాగి తేజోమూర్తి అన్నాడు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి తేజస్సు మనకి అనుభవైక వేద్యం. ఆయన కొండ మీద పెట్టిన జ్యోతిని మొన్న చెప్పుకున్నామే. అసలు ఆ జ్యోతి దాకా మనం వెళ్ళక్కర్లేదండి. ఒక్కసారి ఆ దివ్య రూపాన్ని మనం మనసులో భావిస్తే చాలు, మన హృదయం అంతా కూడా ఆనందంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి తేజోమూర్తి ఆయన. నిరవధిక తేజోరూపమాన తిరుమేనియై ఉడయ్యనాయ్. అవధి అంటే ఒక హద్దు, నిరవధిక హద్దు లేనంత తేజోరూపమాన తేజస్సు కలిగిన తిరుమేనియై ఉడయ్యనాయ్, తిరుమేను కలిగినటువంటి స్వామి. ఆ తేజస్సుకి ఒక హద్దు అనేటువంటిది
లేదు. అది మీకు ఎలా తెలుసండి? మాకొక్కటే ప్రమాణం అండి, వేదం. వేదం చెప్పిన వాక్యాన్ని మేము నమ్మాం. ఏమని చెప్పింది వేదం? నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. మీకు మొత్తం అది కావాలి అని అంటే ప్రమాణ తిరట్టులోకి చక్కగా వెళ్తే నెక్స్ట్ పేజీలో చివరి కనిపిస్తుంది. తస్య మధ్యే వన్నిసిక అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూకవత్తన్వి పీతాభాస్యాత్ తనోపమా. ఇలా చెప్పుకుంటూ చాలా అన్నీ ఇచ్చారు. వేద మంత్రాలన్నీ కూడా అద్భుతమైనటువంటి రూపం అండి. మనకి ఈ వైదిక మంత్రాలు చదువుతూ ఉంటే మీరు గమనించండి, ఒక లయాన్వితంగా ఆ అనుదాక్త స్వరిత స్వరాలతోటి ఎక్కడ పైకి చదవాలి, ఎక్కడ కిందకి చదవాలి, ఆ స్వరజ్ఞానంతో అద్భుతంగా వైదికులైనటువంటి మహనీయులు చదువుతూ ఉంటే అది వినడానికే ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. అందుకే చూడండి, మనకి దసరా సభలకి పూర్వం బ్రాహ్మణులందరూ గ్రామాలకి ఇళ్ళకి తెలిసిన వారి దగ్గరికి వెళుతూ ఉండేవారు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఒక పనస అంటారు, పనస అంటే తినేది కాదు, వేదంలో ఉండేటువంటి ఒక భాగాలన్నమాట, కొంత భాగాలను చదివి వారికి వైదిక ఆశీర్వచనాలు ఇస్తే వీరిని వారు చక్కగా గౌరవించి పంపిస్తూ ఉండేవారు. ఎందువల్ల అంటే ఆ వైదికమైనటువంటి శబ్దాల యొక్క అమరిక, బీజాక్షర సమన్వితమైనటువంటి అమరిక ఎలా చదవాలో ఆ అక్షరాలను అలా చదివితే వచ్చేటువంటి దివ్య జ్ఞానము ఇల్లంతా కూడా మనకి ప్రకాశిస్తుంది అని. ఒక భాగవతోత్తముల ఇంటికి పెద్దలు వెళ్ళారండి. వెళ్ళి ఆయన ఒక మాట అన్నారు, అక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది. మీ ఇల్లంతా విష్ణు సహస్రనామం పరిమళాలు కొడుతోంది ఏమిటి అని అడిగారు. వారెవరో ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఏం తెలియదు. కానీ ఆ ఇంటి ఆవిడ ఎప్పుడు సహస్రనామం చదువుకుంటూ ఉంటారు. అది ఆయనకి ఎలా తెలుసండి? ఆవిడెవరో తెలియదు, ఏం తెలియదు. అంటే ఆ కాంతి, ఆ బీజాక్షరాల యొక్క శక్తి వారికి అలా తెలుస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం చూడండి, ఎంబారు మనకి కూరేసులకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళిద్దరిని తీసుకురమ్మని రామానుజులు అంటే ద్వైమంత్రాన్ని చదువుకుంటూ తీసుకొచ్చారని కథ చెప్పుకున్నాం. అప్పుడు రామానుజులు ఏమన్నారు? ఏమిటి పిల్లలు ద్వైమంత్రం సువాసన కొడుతున్నారు అని అడిగారటండి. అంటే స్వామి ఇలా చదువుకుంటూ అయితే మీరే వీరికి గురువులు అన్నారని. అంటే ఆ అక్షరాల యొక్క పఠనం వల్ల ఇది సత్యం అండి. ఇప్పుడు మన ఇంట్లో నిత్యం మనం ఒక 10, 2 తిరువాయిమజులో 3 తిరువాయిమజులో నిత్యం అలాగా అనుసంధానం జరుగుతోంది మన భాగ్య వశం చేత, ఆచార్య పరంపర ద్వారా. దాని యొక్క వైబ్రేషన్స్ అని ఇవాళ అనేటువంటి మాట మన ఇల్లంతా కూడా వ్యాపించి ఉంటుంది తప్పనిసరిగా. అది శ్రీరామ రక్షగా ఉంటుంది అన్నమాట. అది మనకి తెలియనటువంటి శక్తిని కలగ చేస్తుంది. అన్నీ కనపడే శక్తులుగానే ఉండవు. వేదం అలాంటిది. ఆ వేదం చెప్పిందండి మాకు, నీలతో యద మధ్యస్థ ఎన్నా నిర్కచ్చైదే అని చెప్పారు కదండి. ఇక్కడ చాలా విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. దీన్ని 2గా అర్థం చెప్పుకోవాలి అన్నారండి. ఒకటి, నీల తోయదము అంటే, తోయదము అంటే మేఘం అండి. తోయం అంటే నీరు, దా అంటే ఇచ్చేది. తోయదము అంటే మేఘము, నీల మేఘము. నీల మేఘముకి మధ్య ఉన్నటువంటి మెరుపు అని ఒక అర్థం. నీలమేఘము మధ్యలో ఉండి చుట్టూ మెరుపు కలిగిన వాడు అని ఒక అర్థం. అంటే ఈ నైల్యం ఒకసారి సెంటర్లో ఉన్నట్టు చెప్తున్నారు, దాని చుట్టూ బంగారు కాంతి ఉంటుంది. ఒకసారి బయట ఉంటుంది, దాని మధ్యలో మెరుపు ఉంటుంది. చాలా విశేషమైన వేదవాక్యం ఇది. మనకి నిత్యం కోవిళ్ళల్లో చదివేటప్పుడు వినపడుతూ ఉంటుంది. నీలతో అని ఆపకుండా నీలతోయద మధ్యస్థ, తోయదం అనే పదాన్ని కలిపి మనం అనుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? నైల్యం మధ్యలో ఉంది, పెరుమాళ్ళు మధ్యలో ఉన్నారు.
చుట్టూ మెరుపు ఉంది. మెరుపు అంటే శరీరం యొక్క కాంతి. ఒక్కసారి ఇలా బొమ్మలో వేస్తామే చంద్రుళ్లాగా, అలా చుట్టూ కాంతి ఉంది అని ఒక అర్థం. రెండవది నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ. దీన్ని సమాసాలు అంటారండి. గ్రామర్ అంతా మనకు వద్దు, అర్థం చెప్పుకోవడంలో ఉంటుంది. నీలి మేఘానికి మధ్యలో ఉన్న మెరుపు తీగతో కూడినవాడు. ఈ అర్థం ఇంకా బాగుంటుందండి. ఎందుకని నీలతోయదమేమో పెరుమాళ్ళు, ఆయన మధ్యలో ఉన్న మెరుపు తీగ అమ్మ. అమ్మ కాంతివంతంగా ఉంటే చుట్టూ ఆయన దేహము నైల్యంగా ఉంది అనేటువంటి రెండు విశేషార్థాలని ఇక్కడ అలా సమాసం చెప్పుకోవాలా, ఇలా సమాసం చెప్పుకోవాలా అనేటువంటి దానికి సారాంశం ఏమిటి అంటే, పెరుమాళ్ళు ఉండి చుట్టూ కాంతిపుంజం ఉందా, కాంతిపుంజం మధ్యలో ఆ కాంతిపుంజం పెరుమాళ్ళైతే మధ్యలో మెరుపులాగా అమ్మ ఉందా, అది ఆ వాక్యానికి అర్థం. అంటే విడదీయరానటువంటి శ్రీమన్నారాయణ తత్వం యొక్క కాంతి స్వరూపాన్ని ఈ వేదవాక్యం మనకి చెప్పింది అనమాట. పీతాభాయంగరదు అదావదు శ్రమహరమాన వడివైపుగరు ముట్టా కిట్టిరిక్కుం యంగయ్యం. అది తేజస్సే ఎక్కువగా ఉంది. ఆ తేజస్సును చూస్తుంటే, ఆ కాంతిని చూస్తుంటే, ఆ రూపాన్ని మెలమిలా మెరిసిపోయే రూపాన్ని చూస్తుంటే శ్రమహరమాన, మనకున్న శ్రమంతా తీరిపోతుంది. ఎంత కష్టపడి పెడతామో, చూసేది క్షణమైనా సరే, ఇంత ప్రయాణ పలసట ఆ దర్శనంతో తీరిపోతుంది. ఆహా, ఏం స్వామిని సేవించుకున్నామండి తిరుమలలో అనే తృప్తితోటి బయలుదేరినప్పటి నుంచి పడేటువంటి అలసట, ఆవేదన, శ్రమ అన్ని ఎగిరిపోతాయి అన్నమాట. అలాంటి శ్రమహరమాన, అలాంటి వడివైపుగర్ ముట్టా కిటిరికిరం యంగై, ఆ తేజస్సు ముంచి వేసేలా ఉంటుంది. அந்த புகர் தன்னையே சிரமகரமான வடிவுதான் கிரசித்து கொண்டு இருக்கும் యంగై, ఆ కాంతే మన శ్రమని తీర్చేసేలా ఉంటుంది. ఇత్తాల్ వన్నయ్యండ్రు విడాదే ఇరెండం నిరపేక్షమంగై. ఇది స్టేట్మెంట్. ఏంటంటే కాంతిని విడిచి స్వామి గాని, స్వామిని విడిచి కాంతి గాని ఉండదు. ఏంటి ఇత్తాలే, ఇత్తాల్ వన్నై ఒండ్రు విడాదే, ఒకదానిని ఒకటి విడిచి ఉండనిది. కాంతి పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అమ్మ, ఇవి ఒకదాన్ని ఒకటి. కాంతి అంటే అమ్మగా తీసుకుంటే లక్ష్మీనారాయణ తత్వం ఎప్పుడూ కలిసే ఉంటుంది. పీతాభం ఎన్నదు స్వతేజస్సై విగ్రహం తాను పానం పన్ని కొణెక్కరం కొండిరుక్కుం యంత్రపడి. పీతాభము మామూలుగా చాలా ఒక బంగారు రంగు కాంతి అన్నమాట. మనకి జయసదా సవితృమండల మధ్యవర్తి అని చదువుకుంటూ హిరణ్మయ వపుహు, హిరణ్మయ వపుహు అని ఒక మాట చదువుతాం. బంగారు కాంతి ఆ చుట్టూ అలాగా వ్యాపించి ఉంటుంది. తేజసాం రాశిమూర్జితం ఎన్నక్కడ వదిరే. అదిట పీతాభం అంటే పుటం పెట్టిన బంగారం అన్నారు. మామూలు బంగారం వేరు, మనం ఏదో ఈ నగ మార్చేసి ఆ నగ చేర్చుకుంటామండని ఒకటి ఇచ్చామనుకోండి, దాన్ని వాడి కరిగించేసి దానికి పుటం వేస్తాడు. పుటం వేస్తే దోషం అంతా పోయి ప్యూర్ బంగారం ఒకటి తయారవుతుంది. దాన్ని చక్కగా మనకి ఒక రాడ్ లాగా ఏదో ఇంత ముక్కలాగా చేసి ఇస్తాడు అనుకోండి. ఆ మెరుపు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మళ్ళీ అంతే. మీకు తెలిసిన ఉపమానం కాబట్టి అది చెప్పాము, అది కూడా చాలదు అని చెప్తారనమాట. తేజసాం రాశిమూర్జితం ఎన్నక్కడ వదిరే ఎల్లా ఉలగం తొడుమాదిమూర్తి ఎన్నారళవాపుమో. 90వ పేజీ అండి. అన్ని లోకాలని ఆనందపరిచే స్వామిని నువ్వు గొప్పవాడి వండన్నాదేమైనా గొప్ప. ఈ దీన్ని ఒక 2 సెట్స్ గా తీసుకోవాలి అని మనం అనుకున్నాం. ఈశన్ వానవరీశన్, ఆయనేమో ఈశులకి వానవరులకి నిత్యసూరులకి ఈశుడు. అలాంటి ఆయన ఈ పాసురంలో ఉండేటువంటి సంబంధం అన్నమాట, సమన్వయం అన్నమాట. ఈశన్ వానవర్కు ఎన్బన్, అది 3వ లైన్లో ఎన్ కన్ పాసం వైత. అలాంటి వాడొచ్చి
నాతో సంబంధం పెట్టుకున్నాడు. అలాగే నీసనే నెరేక్కుమిలేన్ అది దేశమో పరం సుడర్ సోదిక్కు అదో సెట్టు. ఈ రెండింటిని అలాగా సమన్వయం చేసుకుని చదవాలి అని అంటారనమాట. ఇప్పటి సొన్నాల్ తావనుకు ఏత్తమ్మా గొప్పోరుమో ఇలా చెప్తే అది ఆయనకేమైనా గొప్పతనమా? ఎల్లా ఉలగంతొలు ఆదిమూర్తి ఎన్నాలడవాగుమో లోకాలన్నిటినీ కూడా వ్యాపించినటువంటి దివ్య తేజస్వరూపుడా అని ఇవాళ నేను కొత్తగా పొగిడితే అదేమన్నా గొప్ప? ఇప్పుడు పొగుడుతూ ఉంటారండి, పొగిడిందే పొగిడితే వినేవాడికి విసుగు. కొత్త విషయం ఏమన్నా ఉందా ఇందులో? కాదు. అలాగా నువ్వు ఇంత తేజస్వరూపుడివి అని అండం అది తేజమో గొప్ప అని అంగైకు ఎలా వెలుగుంతలు ఆతిమూర్తి అన్నారు. పెన్నై ఎన్నెల్ పూర్వమే పెన్నై అంటే ఇంతకు ముందు అన్నమాట. అన్ని లోకాలని నింపే తేజస్వరూపుడా అన్నారు ముందు. எண்ணில் திகழ்புழக்கு வானவரீசன் என்ன ஈசன் வானவர்கன் மன்யன் அனுபாஷித்த ஓபாதி எங்கும் அப்படி சொன்னாరో ఎన్నెల్ విజుకాటాలే సొన్నారు. ఇది చాలా ఒక చర్చనీయమైన అంశం అన్నమాట. ఏమిటి అని అంటే, ఏమయ్యా అక్కడ నువ్వు చాలా గొప్పవాడివి అనేటువంటి మాట ఒకటి అన్నారు. ఇప్పుడు నిన్న గొప్పవాడిని అనడం ఏమన్నా గొప్ప అన్నారు. ఈ రెండిటికి అర్థం ఏమిటి అంటే, అక్కడ గొప్పవాడు అని ఇక్కడ గొప్పవాడివి అనడం ఏమన్నా గొప్ప అంటే మీ మాటని మీరే తక్కువ చేసుకున్నట్టు అవదండి అంటే అవదు. ఎందువల్ల? విజక్కాటాలే సొన్నారు. దీన్ని ఏదో అర్ధాపత్తి అని గ్రామటికల్ గా ఏదో అంటారు. ఒక చెప్పినటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి చాలా మళ్ళీ ఒకసారి నొక్కి వక్కాణించడం అంటారే, అలా చెప్పడం అన్నమాట. ఎంగనే సొన్నపడి ఎన్నేల్ కీழே నీసనే నిరై ఒండ్రుమిలే నిన్నారే తమ్మై నేను చాలా నీచుణ్ణి ఒక్క గుణం లేని వాణ్ణి అన్నారు కిందటి పాసురంలో. ఎన్నారు తాజువక్కు తమ్మై ఎల్లారిலும் இவருகாகத்தன்னாரே தாம் தொழுது போதே எல்லா லோகங்களும் விழுக்காட்டாலே தொழுதாயித்து எல்லாவத்துக்கும் మేల్పడియమిడుందాల్ ఎన్నాల్. ఏమండి, ఒక మాట ఉంది, అందమైనటువంటి మాట అన్నమాట. ఇక్కడ చూడండి చెప్పారు, కీழப்படியமிழந்தது என்று சொல்ல வேண்டாவிரே எல்லாவத்துக்கும் మేల్పడియమిழந்தது என்றால். ఒక పెద్ద గోదావరి వచ్చిందండి, పొంగిపోతోందండి. అక్కడ 100 మెట్లున్నాయి. ఆ 100 మెట్లుంటే ఏమండి గోదావరి ఎంత పొంగిపోయిందో 100వ మెట్టు కూడా మునిగిపోయిందండి అన్నారు. అప్పుడు గబగబా అలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి, అయితే మొదటి మెట్టు కూడా మునిగిపోయిందండి ఇలా అడిగితే ఎలా ఉంటుందో ఈ తెలివితేటలు కూడా అలాగే ఉంటాయి. 100 మెట్లు మునిగాయు అని నేను చెప్తే మొదటి మెట్టు కూడా మునిగిందండి అని అంటారేమిటండి? వానవరీసనే అని చెప్తే ఆహా అంటే ఆళ్వార్ల యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఎంత తక్కువ వాళ్ళని కూడా తాను స్వీకరించాలి అనుకునే పరమాత్మ పెద్దవాళ్ళని స్వీకరించాడా అండల్లో గొప్పతనం ఏముందండి? మొదటి మెట్టు మునిగిందా అండల్లో అంటే నన్నే స్వీకరించాడు అంటే గొప్పవాళ్ళని స్వీకరించడా అనే అర్థం అన్నమాట. కీழப்படி మళ్ళెందు ఎన్న సొల్ల వేండానిరే తొజుం యదార్హం కేశవే వృత్తిం அவசா பிரதிபேதிரே தொழக்கடோ மல்லோமென்னு சங்கல்பித்திருந்தவர்களும் தொழுதார்களாயித்து கண்டவாரே యదార్హం కేశవే వృత్తిహి. ఇక్కడ సభాపర్వంలో ఉన్నటువంటి మాటని, రాజసూయంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి మాటని పెరుమాళ్ళు వచ్చినప్పుడు మీరెవ్వరూ లేవద్దు అంటాడు. శిశుపాలుడు అనేటువంటి దానిని ఒక దాన్ని చెప్పారని మీకు ప్రమాణ తిరట్టులో 92వ పేజీలో మధ్యలో ఉందండి. స్థితం పుష్పరథే దివ్యే పుష్పమే తుమివా పరం దృష్ట్వా కృష్ణం తదాయాంతం ప్రతపంతమివౌజస యదార్హం కేశవే వృత్తిం అవసా ప్రతిపేదిరే తానువాచ మహాబాహు మహాసూ నిబర్హణః.
ఈ శ్లోకాలన్నీ ఎంత బాగా వర్ణిస్తుందో మనకి రాజసూయంలో సభాపర్వంలో వచ్చినది. కృష్ణ పరమాత్మ బయలుదేరి వస్తున్నాడు. ఆ బయలుదేరి రావడమే, ఆ ఊరేగింపు వస్తుంటేనే మనం ఒక దివ్య పురుషులని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు అద్భుతంగా వాద్యాలు పెట్టి, మధ్యలో డాన్సులు పెట్టి, మధ్యలో కోలాటాలు పెట్టి, మధ్యలో వేద పఠనాలు పెట్టి, మధ్యలో ద్రవిడాగమాలను పెట్టి, అలా ఒక గోష్ఠి వస్తూ ఉందనుకోండి, ఊరికే భావించుకోండి. అసలు వచ్చాక గొప్పతనం కాదండి, ఆ రావడమే ఎంతో అవశ్యాహ. అది చూసేటప్పటికి మనని మనం మరిచిపోతాం, మనని మనం మరచిపోతాం అన్నమాట. అప్పుడు వచ్చేటప్పటికి ఎవ్వరు లేవకండి కృష్ణుడు వచ్చినా అన్నాడు శిశుపాలుడు. కానీ ఆ తేజోమూర్తి అలా అడుగులు వేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ తేజస్సు ఇలా చూసేటప్పటికి ఎవరికి వారే నిలబడిపోయి దాసోహాలు పెట్టేశారు. ఆ మాటని అంటే అంత తేజపుంజము పెరుమాళ్ళ యొక్క కాంతి స్వరూపం. తొడక్కడవ మల్లోం ఎన్ను సంకల్పిత్తిరిందవర్గళం. ఏమైనా సరే మేము లేవకూడదు, నమస్కారం పెట్టకూడదు అని నిర్ణయించుకున్న వాళ్ళు తొழுదార్గళాయిత్తు కండవారే. తెలియకుండానే బద్ధాంజలి పుటా సర్వే అలా పెట్టి దాసోహాలు పెట్టేశారు స్వామికి. అలాంటి ఆదిమూర్తి, అలాంటి తేజోమూర్తి పెరుమాళ్ళు. ఆదిమూర్తి బ్రహ్మ జిజ్ఞాస్యమన్నా, జిజ్ఞాస్యమాన బ్రహ్మత్తుక్కు లక్షణమేదన్నా, జగజ్జన్మాది కారణం నేనిరే. దీనన్నిటికీ కారణం ఏమిటండి అంటే వైదికమైనటువంటి చర్చ కొంత చేశారు. ఏమిటంటే బ్రహ్మకి లక్షణం ఏమిటి, పరబ్రహ్మ అంటే ఎవరు అనేటువంటి ఒక వాక్యాన్ని గనక మనం తీసుకుంటే, కారణ వాక్యంగళూరుంగ విట్టరంగనే ఎన్నెల్ యతోవా ఇమాని భూతాని జాయంతే తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ ఎండ్రు. ఇలాంటి ఆదిమూర్తి అని మీరు ఎలా చెప్పగలిగారు నమ్మాళ్వారు? వేదాలలో ఉందండి, నాది ఒక్కటి కూడా నేను సొంతగా చెప్పడం లేదు. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఏ పెరుమాళ్ళ నుంచి ఈ భూతాలన్నీ సృష్టి అంతా కూడా జరుగుతోందో అని చాలా విషయాలు చెప్పి 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 చివరికి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ, ఆ మూల బ్రహ్మమే పరబ్రహ్మమని పేరు కలది, దానికే పరబ్రహ్మమని పేరని వేదం చెప్పింది. ఆశ్రేణీయ వస్తు వేదన్న కారణం తుజ్జేయ యో బ్రహ్మాణం విదదాతి పూర్వం ముముక్షర్వై శరణమహం ప్రపద్యేయన్నో జగత్కారణ వస్తువెన్రదిరే. కారణము కార్యములు రెండు పదాల గురించి ఇక్కడ ఒక చర్చ చేశారండి. కారణము అని అంటే మూలం, ఉపాదాన కారణం అంటారు. కొండ చేయడానికి మట్టి ఎలా కావాలో అలాగ మూల కారణం. కార్యము అంటే దాని వల్ల చేయబడే పని, అంటే కుండ అవి ఎలా చేశామో శ్రీభాష్యం నిండా ఈ మట్టి కుండ ఘటం సంబంధాలు, ఘటపట సంబంధాలు అడుగడుగునా వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ కారణము కార్యము, కారణం మట్టి, కార్యము కుండ. అలాగ కారణము నుంచి కార్యాన్ని చేశాడు అంటే స్వామి అనేటువంటి మూల పదార్థంలోంచి సృష్టి అనేటువంటి కార్యము జరిగింది అనేటువంటిది కూడా వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. அப்படியே கீழெல்லா உலகம் திகமென்னும் ఆశ్రేణయత్తై చొల్లి ఆదిమూర్తి ఎన్నో. అందువల్ల అన్ని లోకాల నిండినవాడు అనే మాటతోటి ఆయన ఆదిమూర్తి అనే మాటని నమ్మాళ్వారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. యతో వాచో నివర్తంతే ఎన్నం వేదం వేండావో. ఏమండి, వేదాలు కూడా నేను వర్ణిస్తానని వెళ్ళి నివర్తంతే వెనక్కి వచ్చేసాయి. వేదానికే పొగడ్డం సాధ్యం కానటువంటి మూలమూర్తి, ఆదిమూర్తి, పరబ్రహ్మ స్వరూపము. ఎంగరం వేదియరు ముజు వేదత్తముదత్తై సాహి శ్రీరమృత సతాం ఎంగిరపడియే வேதத்தனரான பிராமணருடைய எல்லா வேதங்களாலும் ప్రతిపాదిக்கப்பட்ட భోగ్యతా ప్రకర్షత్తయుడయ్యవనై. ఎవరండి బ్రాహ్మణులు అంటే అడుగడుగునా చెప్పారండి. ఈ మధ్య ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి
సమత్వం ఎక్కడుందండి, సమత్వం ఎక్కడుందండి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. వర్ణాశ్రమ ధర్మాల్లో వాళ్ళు చెప్పినటువంటి నియమాలు చాలా గొప్పవి. ఎవరు బ్రాహ్మణుడు, వేదాన్ని ఎవడు నేర్చుకున్నాడో వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ వేదము, బ్రహ్మని అణతీతి బ్రాహ్మణ, వేదాన్ని చదివేవాడు బ్రాహ్మణుడు. చదవకపోయినా వైదిక నిష్ఠ అనుష్ఠానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అది సాహి శ్రీరమృత శతాం ఎంగరపడియే వేద ధనరాన. వీళ్ళకు వేదమే ధనము. బ్రాహ్మణులకు వేదము కంటే మించినటువంటిది లేదు. అది ధనమని మనం ఎలా చెప్పుకోగలమండి అని అంటే, మనం ఈ మధ్య చాలా అన్నిటిలోనూ మీరందరూ చూసిన విషయమే, అయోధ్య అనేది ఉందా అనేటువంటి విషయాన్ని ఆ జడ్జి గారు ఒక సంశయాత్మకంగా నిరూపించమని చెప్పబడినట్లు చెప్పండి అని అడిగినప్పుడు ఆ రామభద్రాచార్యులు అనేటువంటి ఆయన దృష్టిలో అంధస్వామి గాని జ్ఞాననేత్రం కలిగినటువంటి ఆ మహానుభావులు ఫలాని వేదంలో ఫలాని మంత్రంలో సరయూ నదికి ఇంత దూరంలో అయోధ్య నగరం ఇక్కడ ఉంది. ఆయన పుట్టుకతగా చిన్నప్పటి నుంచి 2వ నెలలోనే ఆయనకు అంధత్వం వచ్చింటండి. అలాంటి ఆయన వేదంలో ఉండేటువంటి అయోధ్య అస్తిత్వాన్ని గురించి చెప్పగానే ఇంకా జడ్జి గారికి ఎంత ఆనందం కలిగిందో ఆ పుస్తకాలు తెప్పించి ఆ లైన్లు చూసి అవును అయోధ్య ఇక్కడ ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇవాళ మనందరం కూడా అయోధ్యను మళ్ళీ 500 ఏళ్ల తర్వాత మన రామలల్లా రూపంలో పొందగలిగాము. ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలో ఉంది. వేదం అంత గొప్పది. ఇవాళ ఒక్క విషయం అది కథలా ఉంది కాబట్టి చెప్పుకున్నాం. ఇలా మనకి తెలియని వేద విషయాలు వేదాల్లో ఉన్నాయి. కొన్ని వేల విషయాలు వేద ప్రమాణంగా ఉన్నాయి. అందుకని సాహి శ్రీరామృత, అది అమృతం లాంటిది. వేదం అంటే సామాన్యమైనటువంటిది కాదండి. బ్రాహ్మణరుடைய எல்லா వేదங்களாலும் ప్రతిపాదిக்கப்பட்ட భోగ్యత ప్రకర్షத்தை, అది చదువుతూ ఉంటే అర్థం తెలుస్తూ ఉంటే అయ్యో ఇంత తెలుసుకోలేకుండా మన జీవితం ఏమో సరిపోతుందండి. భరద్వాజ మహర్షి వేదాలు నేర్చుకోవాలని 100 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ 100 సంవత్సరాలు అడిగి మళ్ళీ 100 సంవత్సరాలు అడిగి 300 సంవత్సరాలు చదివినా వేదాన్ని 3 గుప్పుళ్ళే నువ్వు చదివావు అని బ్రహ్మగారు చెప్పారు. అంటే ఎంత నాలెడ్జ్ అందులో అలాగా పూర్తిగా నిండి ఉంది అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమని? చంద్రుడి మీదకి మీరు ఎలా వెళ్ళగలిగారు, వాతావరణాన్ని ఎలా తెలుసుకోగలిగారు అని మనం వాళ్ళని ప్రశ్న వేసినప్పుడు ఆ ఫారినర్స్ చెప్పిన సమాధానం మీ అధర్వణ వేదంలో ఈ మంత్రాల వల్ల చంద్రుడి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది అని తెలుసుకొని మేము ప్రయత్నం చేశాము. ఇంతకంటే నిర్ధారణ మన కళ్ళ ముందు వైదిక ప్రతిపాదన అనేటువంటిది అర్థం చేసుకున్న మహానుభావులకి. అందుకనే సర్వే వేదాయత్ పదమామనంతి, 91వ పేజీ అండి. సర్వే వేదాయత్రైకం భవంతి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యాయంగరపడి. మనకి పరిచయం చేయడానికి ఇంతెంత ముక్కలు ఖండాలు నంబిళ్ళయ్య గారు చెప్తున్నారు. ఇలాంటివి రాసులుగా వేదాల్లో ఉన్నాయి. எல்லா வேதங்களாலும் ప్రతిపాదించబడుகிற ఆనంద గుణతయుడయ్యవనై. అలాంటి వేదాలన్నిటి చేత చెప్పబడే ఆనంద గుణము కలిగిన వాడు పరమాత్మ. ఆనందో బ్రహ్మ రసో వై సహాయన్నక్కడ వదిరే. ఈ 2 సూత్రాలకి పెద్దలు మనకి కొన్ని నెలలు ఉపన్యాసం చెప్పిన వాళ్ళు ఉన్నారండి. రసో వై సహా అని ప్రత్యేకంగా ఒకసారి సభలు పెట్టారు. ఆనంద స్వరూపుడు పరమాత్మ, ఎంత దివ్యానందము కలిగిన వాడు. అలాంటిది అది మొదటి దానికి విశేషణం. దేనికి? సోదియాగి పాసురంలో ఒక ముక్కకనమాట ఇంతా కలిసి. జ్యోతి స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ఎల్లా ఉలగం త్వయం ఆదిమూర్తి అన్నారు అళవాగుమో. తర్వాత తీదిల్ సేర్ తిరువేంగడత్తానయ్యే దోషములేని తిరువేంకటత్తాన్. వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మ స్వరూపం, ఆయనకి దోషము లేదు. తీదు అంటే దోషం. తీదు ఇల్
దోషము లేని మూర్తి తీదెండ్రు కుత్తం ఇల్లెండ్రు ఇల్లామై దోషము లేకపోవుట కొత్తమత్త గుణంగళయ్యుడయ్యవన్. దానికే మనం పెద్ద పదం ఒకటి చెప్పుకుంటాం, ఏమని? నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైక గుణైకతానః. హేయ గుణములు లేని స్వామి. హేయ గుణాలు లేవు అంటే కళ్యాణ గుణ సంపన్నుడు అని చెప్పడం. విషయీకరిత్తుమిడத்தில் ఇన్నారాగార్ ఎన్నం కుత్తమింద్రికే ఇరెక్కై. ఇంతటి వాడు ఇలా ఉంటాడు అని మనకి వీళ్ళ రక్షించేటువంటి విషయంలో వీడినే రక్షిస్తా వీడిని రక్షించను అనే దోషం ఆయనలో అణుమాత్రము కూడా లేదు. ఇక్కడ ఒక చిన్న చర్చ చేస్తారు. ఎలా ఉలగం తొలి ఆదిమూర్తి ఎన్నాలడవాగమో ఎనదిల్ కాటిల్ ఏత్తన్మాగ చొల్లున్నవర్ధ అనర్థమెన్నెన్నెల్. ఏమండి, లోకాలన్నీ కొలిచినటువంటి, లోకాలంతా కాంతిమూర్తిగా నిండినటువంటి ఆదిమూర్తి అని పొగడడం ఏమన్నా తక్కువ అని అన్నారేంటండి? ఇప్పుడు ఒక చిన్న చర్చ అండి. ఒక పాసురంలోనేమో ఆయన గొప్పవాడు అన్నారు, ఇంకో పాసురంలోనేమో గొప్పవాడు అనడం గొప్ప ఏమిటి అన్నారు. గొప్పవాడు అన్నారు కాబట్టి గొప్ప ఏమిటి అని అడగడంలో అర్థం ఉంది. లోకాలు కొలిచిన వాడు అనేటువంటి మాట చెప్పనప్పుడు లోకాలు కొలిచాడు అనడంలో ఆశ్చర్యం ఏముంది అని చెప్పనిది అండంలో ఆశ్చర్యం ఏముంది అని చెప్పడంలో విశేషం ఏమిటండి? ఇక్కడ చిన్న జాగ్రత్తగా వినాలి. మీరు ఒక మాట చెప్పి ఇలా చెప్పామండం ఏం గొప్ప కాదండి అంటే అది బాగుంది, చాలా బాగుంది. మీరు ఏం మాట చెప్పకుండా ఇలా చెప్పడం గొప్ప కాదండి అంటే ఏం చెప్పారు మీరు? అది ఏమిటి గొప్ప కాదంటున్నారు? అర్థమైంది కదా? అది మనం ఏదైనా చెప్తే అలా చెప్పడం గొప్ప కాదు అనొచ్చు. మనం ఏం చెప్పకుండా అలా చెప్పడం గొప్ప ఏం కాదంటే దేన్ని గురించండి అంటే ఇక్కడ చెప్తున్నారు. ఈశన్ వానవర్కన్ వన్ ఎన్నదిల్ కాటిల్ ఎన్ కణ్ పాసం వైத்த ఎన్న విడத்திலே எத்தன் கண்டோம் அவ்வோபாதி எல்லா உலகம் துஜம் என்னதில் காட்டில் தீதில் சீரென்ன விடத்தில் ఏత్తమెన్నెన్నెల్ ఎన్నై విషయీకరిత్తు. ఇదిగో ఈ 3 పాదాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్నమాట. వానవర్కు ఈశన్, ఆ నిత్య సూర్యులకే గొప్పవాడు. ఎన్కణ్ పాసం వైత, నా యందు సంఘం కలిగి ఉన్నాడు. అదేం గొప్ప కాదండి చెప్పడం. అవి రెండు మీరు చెప్పారు, ఓకే. మీరు ఒకటి చెప్పారు, అలా చెప్పడం గొప్ప కాదన్నారు, సరే. మరి ఇక్కడ ఎల్లా ఉలగం తొజం ఎన్నదిల్ కాటిల్, లోకాలన్నిటినీ వ్యాపించిన అనే మాటకి తీదిల్ సీరన్న విడత్తిల్ ఏత్తం, దోషము లేనివాడు అంటున్నారు. దోషాలు ఉన్నాయని మీరు చెప్పలేదు కదండి. దోషాలు లేనివాడు అని ఎందుకు అంటున్నారు అంటే ఎన్నై విషయీకరిస్తానన్నవిదే ఓర్ ఏత్తము, నాలాంటి వాణ్ణే రక్షించాడు అంటే పెద్దవాళ్ళని రక్షించడం గొప్ప. ఇందాక చెప్పుకున్నామే, పై మెట్టే మునిగిపోయిందంటే కింద మెట్టు మునిగిపోయింది అనుకోవడం పెద్ద విచారించవలసిన, ఆలోచించవలసిన విషయమా అని. ఈ విచారించుట అనే పదానికి శాస్త్రంలో అర్థం వేరండి, మన జీవితంలో అర్థం వేరండి. శాస్త్రంలో విచారించండి అంటే ఆలోచించండి అని. ఇది అన్ని చోట్ల అలా కుదరదు, కొన్ని ఏరియాస్లో కుదురుతుంది. ఒక ప్రాంతానికి వెళ్ళి దీని రేట్ అంతా అన్నాం అనుకోండి, 100 రూపాయలు. బాబోయ్ అంతా ఏకంగా అంటే పైకి వెళ్ళి విచారించండి అన్నారు. అక్కర్లేదండి, ఈ రేటు చెప్పగానే మేము ఇక్కడే విచారిస్తున్నాము, అమ్మో ఇంత రేటా. అలా కూడా ఉంటుంది, అర్థాలు అలా మారిపోతూ ఉంటాయి. విచారించడము అంటే ఆలోచించడము అని అర్థం అనమాట. ఎన్నో తాడ్దారై తేడిక్కడయ్యామయ్యాలే పట్టిన విట్టు. అది తిరుమల నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు అని ఆళ్వారు చెప్పాలని ఇక్కడ భావన. మనకి తిరుమల నంబి కథలో వస్తుంది, రామానుజాచార్యుల వారిని సేవించుకోవడానికి పైనుంచి కొండ మీద నుంచి తిరుమల నంబి వస్తూ ఉంటారు. అయ్యయ్యో పెద్దలు మీరు ఏం చేశారా, చిన్నవాళ్ళని ఎవరినైనా పంపిస్తే బాగుంటుంది కదా. చూశానండి, అంతా వెతికాను, నాకంటే చిన్నవాళ్ళు ఎవరు నాకు కనపడలేదు. మరి ఎంత వినయము. ఇదే మాటని రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి కూడా చెప్తాడు.
సుగ్రీవుడి దగ్గర నాకంటే మత్తః అవరహ కశ్చిత్, నాకంటే తక్కువ వాడెవరు లేరు అని. అలా నమ్మాళ్ళవార్లు అంటున్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఎవరూ లేరు అని వెతికి 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 ఇంకా ఆశ పడుతూ ఉంటారట పెరుమాళ్. ఇంకా తక్కువ గుణం వాళ్ళు ఎవరున్నారా, ఇంకా తక్కువ వాళ్ళు ఎవరున్నారా అని ఆశపడుతూ ఉంటారట. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆశయ ఎదివారామ ఎంగిరపడియే ఆశయ యదివా రామ. ఇది మనకి రామాయణంలో వస్తుంది అన్నమాట. ఏంటంటే ఈ సుమంత్రుడు అడవుల్లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత గుహేన సార్థం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్ ఆశయా యదివా రామ పునఃశబ్దపయేదితి. ఇది జియ్యర రుంబదంలో కింద నుంచి 4వ లైన్లో ఉందండి. ఏంటంటే సుమంత్రుడు రాముణ్ణి దింపేశాక గుహుడి దగ్గరికి వచ్చి ఒక రోజు ఉండిపోతాడు, వెళ్ళిపోడు వెనక్కి అయోధ్యకి. ఏంటి ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? అయోధ్యకు వచ్చిన తర్వాత దశరథుడు అడుగుతాడు, ఏమయ్యా దింపేసి వచ్చావా? అప్పుడు మా అబ్బాయి ఏమన్నాడు, మా కోడలేమంది, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు అని అన్నీ అడిగితే ఆ సందర్భంలో సమాధానం చెప్తూ, నేను వచ్చేసాను అడవిలో దింపేసి, వచ్చేసిన తర్వాత గుహుడి దగ్గర ఒక రోజు ఉన్నాను. ఎందువల్లంటే ఆశయ యదివా రామ పునఃశబ్దాదయేదితి. ఆ అడవి అది చూసి, బాబోయ్ ఈ అడవుల్లోకి ఏం పోతానులే, వెనక్కి వెళ్ళిపోదాం, సుమంత్రుడు ఉన్నాడేమో చూద్దాం చూద్దాం, సుమంత్ర ఎక్కడన్నా ఒకసారి వచ్చేయని కబురు చేస్తాడేమో, నన్ను మళ్ళీ పిలుస్తాడేమో అనే ఆశతోటి నేను అక్కడే ఉన్నాను అని ఆ సుమంత్రుడు దశరథుడితో చెప్పినట్లుగా పెరుమాళ్ళట నన్ను పిలుస్తారేమో, ఓ వెంకటేశ అంటారేమో, ఓ గోవింద అంటారేమో అని మన పిలుపు కోసం ఆ కొండ మీద అలా నిలబడి చూస్తూ ఉంటాటండి. ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు పిలుస్తారా అని చూస్తూ ఉంటారట. ఇది వ్యాఖ్యానంలో ఉండే గొప్పతనం అండి. ఏదో పెరుమాళ్ళని పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు అనడం ఒకే. రామాయణ జ్ఞానాన్ని అంతటినే అవపోసన పట్టినటువంటి నంబిళ్ళయ్య గారు దాన్ని సుమంత్రుడి వాక్యాలతోటి కనెక్ట్ చేసి ఇక్కడ చెప్పడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అన్నమాట. అంటే ఎలాగ ఒక వ్యక్తి మనని మళ్ళీ పిలుస్తాడేమో అని లౌకికంగా మీ జీవితాల్లో ఒక వ్యక్తి ఎదురు చూస్తాడని మీరు అనుకుంటారో, అలాగే పెరుమాళ్ళు కూడా ఎప్పటికైనా నన్ను పిలుస్తారేమో అని మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవసర ప్రతీక్షణ ఇరుక్కరవనకు నీసన నిరైవన్నమిలే అని అన్నాం. ఎవరుడయ్య కొత్తయి గుణమాగొండు స్వీకరిత్తు. ఇంకా ఈయన చెప్పుకున్నారు, నీసన నిరైక్కుమిలే, ఇంత మంచితనం లేదు, ఇంత కళ్యాణ గుణం లేదు, నీచుణ్ణి అమర్యాద క్షుద్ర చలమతి అని కదండి పూర్వపాసురంలో చెప్పుకున్నాం. దానినే ఆయన గుణమాగ స్వీకరిత్తుకొండు. నువ్వేది లేకపోవడమే నాకు అర్హతరా అని తీసుకుంటాడు. ఒక కోటీశ్వరుడికి ఇంకో కోటీశ్వరుడు డబ్బు ఇవ్వడంలో గొప్ప లేదండి. పైసా లేని వాడికి ఒక ఇల్లు ఇచ్చి, ఒక సంపద ఇచ్చి, ఒక జీవితాన్ని నిలబెట్టడమే గొప్ప. అలాగే నీచాతి నీచుడైనటువంటి జీవతత్వానికి జీవితాన్ని ప్రసాదించడం కోసమే తిరువేంగడముడియాను 7 కొండల పైన వేంచేసి ఉన్నాడు. ఇది ఇవ్వరుக்கும் அவருக்கு புத்தமுடையாரே తేడి కిడయ్యామయ్యాలే నిక్కరదానా ఎత్తు. ఎవరు వస్తారా నన్ను మనస్ఫూర్తిగా ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రక్షణకు రక్షవర్గం పెత్తళవిలే తృప్తి వరమదు రక్షకత్వత్తు కొక్కుత్తమామిరే. ఇది ఒక స్టేట్మెంట్ అండి. రక్షించే వాడికి రక్షించవలసిన విషయంలో చాలు రక్షించేశాం అనే తృప్తి ఉండడమే దోషము. ఇది స్టేట్మెంట్. అంటే నేను ఇంతమందిని రక్షించేశాను, ఇంకా అయిపోయింది చాలు అని అనుకుంటే పెరుమాళ్ళకి అది దోషం. దీనికి అక్కడ మంచి శ్లోకం ఒకటి ఇచ్చారు, చాలా మంచి శ్లోకం. సంతుష్ట క్షత్రియ సదా సీర్కొత్తీదావదు ఆశ్రయిప్పార్ గుణ నిరూపణం పన్నుగై. మీకు ఈ శ్లోకము నెక్స్ట్ పేజీలో 92వ పేజీలో ప్రమాణ తిరట్టులో చిట్ట
చివర ఉంది చూడండి. అసంతుష్టో ద్విజో నష్టః సంతుష్టః క్షత్రియస్తదా సలజ్జా గణికా నష్ట నిర్లజ్జశ్చ కులాంగనా. చాలా అద్భుతమైన సూక్తి ఈ శ్లోకం అనేటువంటిది. అసంతుష్టో ద్విజో నష్టః. బ్రాహ్మణుడు ఎప్పుడు తృప్తిగా ఉండాలండి. ఈ తృప్తి చాలా మందికి ఉండదు, 199 మందికి ఉండదు. ఆహా, ఇంతకాలం ఇలా ఆనందంగా జీవితాన్ని గడిపాం, ఈ రోజులు కూడా ఇలా పెరుమాళ్ళ అనుసంధానంలో గడుపుతున్నాం, అందరూ చక్కగా చూసుకుంటున్నారు, జీవితంకి ఇంతకంటే అక్కర్లేదు అనే తృప్తి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అందులో మా రమణక్క గారు ఒకరు. ఎప్పుడు అంటారు, ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలమ్మా అనే మాటని అలా అనుకుంటూ ఉంటారు పెద్దలందరూ కూడా. అసంతుష్టో ద్విజో నష్ట. బ్రాహ్మణుడికి ఎంత ఉంటే అంతతోటే తృప్తి ఉండాలి తప్ప ఇంకా కావాలి ఇంకా కావాలి. ఏమండి, వాడు మనిషి కాదా, వాడు కావాలనుకోకూడదా? కాదు, వాడికి వచ్చినటువంటి విద్య నేర్పిన సద్గుణం అది. తృప్తి అనేది ఉండాలి. లోకంలో ఎవడు సంపన్నుడు అంటే తృప్తి గలవాడే సంపన్నుడు. చాలా గొప్ప స్టేట్మెంట్. అలాగే అసంతుష్ట క్షత్రియస్తదా. క్షత్రియుడికి చాలు అనేది ఉండకూడదు. రాజ్యాలు పరిధులు పెంచుకోవాలి అంటే పక్క పక్క రాజ్యాలన్నీ జయించి 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 తమ రాజ్యాన్ని చాలా విశాలవంతం చేసుకోవాలి. ఇంతవరకు ఒక ఎత్తు. సలజ్జ గణికా నష్ట. ఇది గణికండి, ఆవిడ వేసి అండి. ఆవిడ సిగ్గుపడితే వ్యాపారం జరగదు, కాబట్టి ఆవిడకి సిగ్గు ఉండకూడదు. నిర్లజ్జాశ్చ కులాంగన. కుల స్త్రీకి సిగ్గు లేకుండా ఉండకూడదు. చాలా చక్కటి నీతిని నేర్పేటువంటి ఒక శ్లోకం అన్నమాట. అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్ట క్షత్రియస్తద సలజ్జా గణికా నష్ట నిర్లజ్జాశ్చ కులాంగన. సిగ్గు లేకుండా ఉండడం అనేటువంటిది జీవితానికి పెద్ద లోటండి. ప్రతి దాంట్లో కూడా కొంచెం సంకోచం ఉండాలి. నాకు మొహమాటం లేదండి, నాకు సిగ్గు లేదండి, నేను మాట్లాడతానండి అలా అనే తత్వం మంచిది కాదండి. ప్రతి దానికి కూడా కొంచెం అయ్యో ఇలా అంటే ఏముంటుందో, ఇంత సంకోచం అంటే ఇంత సిగ్గు అన్నమాట. ఇలా అడగడమా, ఇలా చేయడమా, ఇలా అనేయడమా, ఇలా తినేయడమా, ఇలా అనుకోవడమా అనేటువంటి ఒక లక్షణం మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. కుండలు బద్దలు కొట్టక్కర్లేదు, ఏ కుండలు కూడా. ఏంటంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడినా కూడా, మనకి మంచి మందు ఇచ్చినా కూడా హోమియో వాళ్ళు దాన్ని చక్కగా మందు తీపిలో ముంచి వేస్తే హాయిగా వేసుకున్నట్లుగా మాటలో ఎంత సత్యం ఉన్నా సరే ఆ సత్యానికి చుట్టూ ప్రేమ అనేటువంటి మందుని జోడించి మాట్లాడాలి అనేటువంటి దాన్ని మన గ్రంథాలన్నీ కూడా మనకి అడుగడుగునా చెప్తున్నాయి. ఇలాంటి విశేషాలు, లౌకిక సంప్రదాయాలు, నీతులు, సూక్తులు ఎన్నో అందించేటువంటి నంబిళ్ళారి గారి వ్యాఖ్యానం రోజు కనీసం 2-3 పాసురాలు చెప్పేసుకుందామని కూర్చుంటాం. కానీ ఆ చెప్పడం వచ్చేటప్పటికి గంట, అయ్యో అప్పుడే గంట అయిపోయింది, 2వ పాసురంలోకి వెళ్ళలేకపోయావే అనే బాధ నిజంగా రోజు అనిపిస్తోంది. అది తొందరగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సోదియాగి எல்லா உலகும் ஆதிமூர்த்தி என்னால் அளவாகுமோ வேதியர் முழுவேதத்து அமுதத்தை தீதில் சீர் திருவெங்கடத்தானையே தேவேசம் கோலநாதம் நதயித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన చ సకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேன முதலி சடவோ பன்னாதவனி சேருய்யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருமை பிரார் அம்பாமி திராசர் கோவிந்தர் கோரேசர் பட்டர் வேதாந்தகனி திருக்கண்ணர் கம்புடைய நம்பெள்ளை வருகீழ் அழுத்தர் கேயந்த மாதவர்
கற்பனாபரிவரருளாளர் திருவடியொன்றை தேவ பெருமாள் கண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னுள் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాస ససుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుందే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం భక్త్యాది గుణార్ణవం నితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాడి తిరువాయ్మయ పిళ్ళై మాదగ வாழ்வாழம் மணவாழ மாமனவன் வாழி அவன் மாறும் திருவாய்மொழி பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் ஸ்ரீரங்க சிம்மகிரிதேசிகபாத சேவா பிராத்தாகில திரௌட வேத ரகசிய ஜாதம் శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే శ్రీవిరిక్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.